కొత్త సినిమా రాబోతుంది ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి. అయితే ఇప్పుడు ముందుగా అసలు ఆంధ్ర కింగ్ తాలూకా అంటే మీకు ఆ కింగ్ ప్లేస్ లో ఎవరు గుర్తుకొస్తారు? ఈరోజు చూసాను రామ్ పోతినే గారు సినిమా పద్ధతి వస్తాను ఎనర్జెటిక్ వస్తారు. లాస్ట్ సినిమా అదేదో డబల్ స్మార్ట్ కూడా చూసాను. ఆయన ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఆ క్యారెక్టర్ న్యాయం చేసే ఏకైక హీరో రామ్ పోతినే గారు. ఈరోజు ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. ఒక సినిమా హీరో కోసం అభిమాని ఎలాగుంటాడో హీరోని ప్రేమించే అభిమాని ఈ ట్రైలర్ లో చూశాను. అక్కడ ఆంధ్ర కింగ్ అని టైటిల్ పెట్టారు. నాకు తెలిసి అక్కడ ఉపేంద్ర గారిని పెట్టారు ఆంధ్ర కింగ్ అని. ఆయన కన్నడం కింగ్, ఆంధ్ర కింగ్. ఆంధ్ర కింగ్ అయితే ఈ రోజు నాకు తెలిసి బాలయ్య బాబు గారు, నందమూరి బాలయ్య బాబు గారు ఈ రోజు ఆంధ్ర కింగ్. ఆయన ఈ రోజు వరుసగా 4 సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. అలాగే రీసెంట్ గా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు. అలాగే ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన అటు రాజకీయంగా చేస్తున్నారు, ఇటు బసవతారకం పెట్టి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అన్ని రంగాల్లో ఉన్న ఏకైక హీరో ఈ రోజు బాలయ్య బాబు గారు. ఆయనే ఆంధ్ర కింగ్ మా దృష్టిలో. అండ్ ఇంకోసారి ఇప్పుడు ఇది తాలూకా అనే పదం మనకు పిఠాపురం కి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం తాలూకా అని స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ పెడితే బాగుండేది కానీ కొంతమంది అంటే. సో మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు కట్అవుట్ పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కాకపోతే నా దృష్టిలో ఏంటంటే ఈ రోజు బాలయ్య బాబు గారు ఒక సినిమా రంగమే కాదు, ఆయన సేవా రంగం, రాజకీయ రంగం, అలాగే ఈ రోజు పద్మభూషణ్ గాని అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో ఈ రోజు బాలయ్య బాబు గారు కింగ్ లాగే ఉన్నారు. ఆయన ఎక్కడా తగ్గడు. ఏదైనా ముక్సూటి మనిషి, ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పేస్తారు. చాలా మంది బాలయ్య బాబు కొన్ని ఫంక్షన్ లో చేసుకున్నారంటారు, ఆయనే చెబుతా ఉంటాడు అభిమానులు నేను చేసుకున్నా నా మీద ప్రేమ చూపిస్తుంటారా అని. ఈ రోజు ఏదైనా నందమూరి తారక రామారావు గారి తర్వాత లెజిస్లేషన్ కంటిన్యూ చేస్తున్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ గారు. ఆయన మా దృష్టిలో ఆంధ్ర కింగ్. ఈ కట్అవుట్ ఉపేంద్ర గారి ప్లేస్ లో మేము బాలయ్య బాబు గారిని ఊహించుకుంటాం.